స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, ఘనపరచువాడు, మెప్పించువాడు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కరముత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కరముత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నా దేవా, నీవే నా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ నేలైపోవును. నా దేవా, నీవే నా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ నేలైపోవును. ఏమైనా చేయగలం, పదమొత్తం నాచగలం, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలం, కరమొత్తం నాచగలం, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మీ అందరికి కూడా వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను అంటే దేవుడు అంటే ఏంటో కూడా తెలియనటువంటి స్థితి నుండి వచ్చాను. మేమందరూ అంతే, మా వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు. నేను పుట్టినప్పుడు మా అమ్మకి అంటే పుట్టిన 7 రోజు నీళ్లు స్నానం అని చేపిస్తారు కదా, అప్పుడే మా అమ్మకి దయ్యం పట్టింది, ఆ 7వ రోజే దయ్యం పట్టింది అని చెప్పి అనేవాళ్ళు అనమాట. అయితే నేను పుట్టినప్పుడు మా అమ్మ అసలు ఏమీ చేయాలనిపించేది కాదంట. అంటే పాలు ఇవ్వకూడదు, ఈ అమ్మాయిని ఎలా చంపేసేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఇదిలోనే ఉండేదంట మా అమ్మ. మా అమ్మమ్మ పొలం వెళ్ళినప్పుడు మా అమ్మ అంట ఒకరోజు అయితే మంట పెట్టి ఉండు ఇది కాగుతుంది, దీంట్లో పెడతా ఉండు, దీంట్లో వేస్తా ఉండు అని అంటా ఉందంట. ఇంటి పక్కన వాళ్ళు చూసి ఏంటి ఆ అమ్మాయికి అక్కడ పిల్లనిచ్చావు, మరి ఏం చేస్తుంది ఏమో ఏడుస్తా ఉంది అనేసరికి ఇంటికి పొలానికి కొంచెం దగ్గరలో ఉంటది అనమాట. మా అమ్మమ్మ గబగబా వచ్చేసరికి పొయ్యి మంటేస్తుందంట, దీంట్లో వేస్తా ఉండు అంటుందంట. ఇంకా మా అమ్మమ్మ పట్టుకుని అంటే అప్పుడు ఆ రోజులు ఏంటంటే దెయ్యం పోవాలంటే చెప్పుతోను చీపులతో అట్లా కొట్టేవాళ్ళు. అంటే అన్ని టైంలో అట్లా ఉండేది కాదు, కానీ కొన్ని టైంలో అట్లా అనిపించేదంట. అప్పుడు అట్లా కొట్టి బయటికి నన్ను తీసుకొచ్చేసి ఇంక అప్పుడు నుండి పాప మా అమ్మమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది అనమాట. ఒక్కదాన్ని మా అమ్మ దగ్గర వదిలిపెట్టకుండా అట్లా ఉండేది. పాలు ఇవ్వాలనిపించేది కాదంట నాకు. ఒక్కోసారి బాగా పాలు ఇచ్చేదంటే ఒక్కోసారి అసలు ఇవ్వనని అడ్డం తిరిగేదంట. అట్లా ఉంటుండేది. మా అమ్మమ్మ అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేది. అయితే నేను అంటే ఒకటి చెప్తున్నాను, మా అమ్మ డెలివరీ అప్పుడు నొప్పులు పడతా ఉంది. ఆ రోజుల్లో అంటే హాస్పిటల్స్ ఏంటో కదా పల్లెటూరులో, అంటే మంత్రసాని అంట. ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. ఆమె దేవుణ్ణి నమ్ముకున్నామని ఆమె మంత్రసానిగా వచ్చిందంట. వచ్చి మా అమ్మ నొప్పులు పడుతుంటే మా అమ్మ పొట్ట మీద
మీద ప్రేరాయిలు వేసి ఆమె ప్రార్థన చేస్తా ఉందంట. ప్రార్థన చేస్తే మా అమ్మకు చాలా విసుగ్గా ఉందంట. అసలే నాకు నొప్పి పుడుతుంటే ఈం గోల ఏంది, ఈం ప్రార్థన ఏంటి, నువ్వు ఊరుకో, నువ్వు ఆపు అని చెప్పి ఆమె తిట్టేదంట. కాదమ్మా ఉండమ్మా, ఓర్చుకోమ్మా అని అట్లా ప్రే చేసిందంట. అలా మా అమ్మ డెలివరీ అయింది. తర్వాత 7 రోజులకి ఇలా జరిగింది. అలా వస్తా ఉంది, కంటిన్యూగా వస్తా ఉంది. కానీ మా అమ్మకైతే ఎన్ని చర్చలు తిప్పారు, అన్ని చేశారు పాపం. నాకు ఊహ తెలిసినప్పుడు కూడా అంటే ఊహదంటే పెద్దనైనాక అప్పుడు కూడా కొట్టేవాడు పాపం. ఆమె ఏదో ఇలా బిహేవ్ చేసినప్పుడల్లా చెప్పులతో కొట్టడం, చీపులతో కొట్టడం. ఆ దెబ్బలన్నీ పోయినాక ఆమె బాగా బాధపడేది. నొప్పులు పుడుతుంది, ఒళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని చెప్పేసి. ఉన్నప్పుడు ఏం తెలిసేది కాదు తనకు. అట్లాగా అయిపోయినప్పుడు చాలా నొప్పులు పడుతుంది. అందుకని చర్చికి తీసుకెళ్లారు కొద్ది రోజులు. ఏం రాలా, బైబిల్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత మా అమ్మ మానేసింది, ఇంకా పూజలు చేసేది. పూజలు చేస్తా కూడా ఏమి ఆ దేవుళ్ళని అంటే ఎంతో ప్రేమించటం అట్లా ఏం లేదు. పూజలు చేస్తా కూడా ఆ దేవుళ్ళు తిడతా ఉండేది. అసలు మరీ బూతులు తిడతా ఉండేది, నీకు అలా ఇలా అని చెప్పేసి. అక్కడ కూడా మా అమ్మ ఏంటంటే ఇక్కడ కూడా ప్రశాంతంగా నేను చేయలేకపోతున్నాను, ఎందుకు తిడుతున్నాను ఈ దేవుళ్ళు అని చెప్పి అది అట్లా కూడా బాధపడేదాన్ని. అలా వస్తుంది, అలా కాలక్రమేణా వస్తుంటే మేమేంటంటే బైబిల్ మా అమ్మ అద్దం వెనక పెట్టింది. అది తీసి చూసేదాను, అప్పుడప్పుడు చూసేదాను. ఆ పేర్లు రాక, కొత్త నిబంధనల పేర్లు రాక నవ్వుకుంటా, అదొక సరదాగా కోసం సరదాగా నవ్వుకుంటా. మేము 3 పిల్లలు, మా చెల్లి, తమ్ముడు, నేను ముగ్గురు ఆ పేర్లు రాక నోరు తిరక్క నవ్వుకుంటా ఎగతాళిగా ఊరికి అట్లా చదివి అట్లా పెట్టేవాళ్ళు అనమాట. పెళ్లి సమయం వచ్చిందనమాట. మా వారు ఏంటంటే నాకు చిన్నమ్మమ్మ కొడుకే. మ్యారేజ్ కుదిరిన తర్వాత ఏమన్నానంటే, మరి నువ్వు చర్చికి వెళ్తావు కదా, నేను మామూలు పూజ చేసుకుంటాం కదా, మరి పెళ్ళైనా కూడా నువ్వు వెళ్ళేది నువ్వు వెళ్ళు, నేను చేసుకునేది నేను చేసుకుంటా, అట్లా అయితేనే ఓకే అంటే సరే నీ ఇష్టం అన్నారు అనమాట. అప్పుడు సరే అని చెప్పేసి పెళ్లి మామూలుగానే హిందూ ప్రకారమే జరిగింది. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో ఎవరికి తెలియదు, దేవుడు తెలియదు అసలు. మా అమ్మ సైడ్ ఎవరు తెలియదు. కేవలం మారింది ఎవరంటే మా వారు వాళ్ళ అన్నయ్య, రెండో అన్నయ్య కొండల రామయ్య ఉన్నాడు. ఆయన మా పిన్నికి తెలుసు అంట దేవుడు, అంతే. ఇంకెవ్వరికి తెలియదు, దేవుడి గురించి తెలియదు. ఇంకా సరే అని చెప్పేసి పెళ్లి కుదిరింది. పెళ్లి మామూలుగానే విగ్రహాలు పెళ్లే జరిగింది. ఇక మామూలుగా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత 16 రోజుల పండుగ ఎప్పుడైతే అయ్యిందో తర్వాత నుండి ఈయన నన్ను ఫోర్స్ చేయడం మొదలు పెట్టాడు. నువ్వు చర్చికి రా అని. చర్చికి రానని చెప్పాను కదా, నువ్వు చేసుకుని చెప్పావు కదా, ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే లేదు చర్చికి రా, వెళ్దాము అనేవాడు. నేను రాను అని చెప్పేదాన్ని. ఇంకా అక్కడ చాలా గొడవ అవుతా ఉండేది. ప్రతి ఆదివారం గొడవే, ప్రతి సండే గొడవ పడతా ఉండేవాళ్ళు. నేను రాను, నాకు ఇష్టం లేదు, నేను రాను, నాకు తెలియదు అసలు అది అని అంటే, లేదు రావాలి అని మొండి పట్టేవాడు. సరే అని చెప్పి ఒక్కోసారి అయితే కొట్టేవాడు కూడా. నువ్వు రా, నా మాట వినవా నువ్వు అని చెప్పి కొట్టేవాడు కూడా. సరే ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి ఒక రోజు వెళ్తే పోయిద్దిలే అని చెప్పేసి ఒకసారి సరే వస్తా అని చెప్పి రెడీ అయ్యి వచ్చేదాన్ని. అయితే మందిరానికి వస్తే బైబిల్ తేవాలి కదా, నేను మా తోడుకోళ్ళు ఉండేది, ఆమె బైబిల్ తీసుకుంటే ఆమె చేతికి ఇచ్చి నువ్వే పట్టుకురా, నేను పట్టుకురాను దీన్ని అని చెప్పి అందరు చూస్తారు, నేను పట్టుకోను, నువ్వు పట్టుకురా అని చెప్పి ఆమె చేతికి ఇచ్చేసేదాన్ని. ఆ వెళ్ళి చర్చిలో కూర్చొని నేనేం వినేదాన్ని కాదు, వెళ్ళటం, నిద్రపోవటం, ప్రేయర్ స్టార్ట్ అవగానే ఆ పాటలు అయితే వినేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా లోపల కూడా నాకు పాటలు ఇష్టం, ఏదో కొద్దిగా బాగుంటాయి, నాకు ఇష్టం అనమాట. ఆ పాటల వరకు ఊరికి అలా వినేదాన్ని, అది కూడా మైండ్ లో లేదు, ఊరికి వినేదాన్ని, బాగున్నాయి అనుకునేదాన్ని. ఇంకా నిద్రపోయేదాన్ని. ఏదో చిన్న పిల్లలు ఉండి పడుకోబెట్టుకున్న తల్లు ఆ పిల్లలతో ఊరికి కొంతసేపు అట్లా చూస్తా ఆడుకుంటా వాళ్ళ వైపు చూస్తుండేదాన్ని. కానీ అక్కడ ఏం చదువుతున్నారో నాకు తెలియదు. అలా 2000లో మా మ్యారేజ్ అయింది. 2006 వరకు నేను అసలు చర్చికి వెళ్ళాను. అసలు ఆ చర్చిలో ఎవరో నాకు తెలియదు. 6 సంవత్సరాలు వాళ్ళు పలకరిస్తున్నా నేను పలకను. ఎందుకంటే నాకు ఇష్టం లేని చోట తీసుకెళ్తున్నారు, నాకు అంత కోపం. మామూలుగా అయితే నేను అందరితో బాగుంటా, కానీ అక్కడ తీసుకెళ్లారన్న కోపంతో నేను ఎవరిని పరిచయం చేసుకోలేదు, నేను ఇష్టపడలేదు, వాళ్ళతో మాట్లాడటానికి కూడా అయిపోగానే ఇంక ఇంటికి వచ్చేసేదాన్ని. కానీ ఈ మధ్యలో ఏమైందంటే మా ఇంటికి పాస్టర్ గారు వచ్చేవాళ్ళు, శామ్యుల్ అంకుల్ వచ్చేవాళ్ళు. ఏమ్మా ప్రార్థన చేయమంటావా అట్లా అంటా వచ్చేవాళ్ళు. 2 అంకుల్ కూర్చొని ప్రేయర్ చేయను అనేదాన్ని. కానీ నాకు ఆ ప్రార్థన ఏంటో తెలియదు, దేవుడి గురించి ఏమో తెలియదు, ఏం వాక్యం చెప్పేవాళ్ళు కాదు. వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, ఏదైనా సమస్య ఉందా అని అడిగేవాళ్ళు. అట్లా గాని ఇంకా
ఇంకేం తెలియదు అనమాట. అయితే అంకుల్ వచ్చి ప్రే చేసేవాళ్ళు. మధ్య మధ్యలో ఒక రమ అనే ఒక అక్క వచ్చేది. ఆ అక్క వచ్చి ఏదో చెప్పబోతే ఊరికక్క నాకు ఊరికి మీరు మతం మార్చడానికి వస్తారు, దేవుడు లేదు ఏం లేదు అని చెప్పి ఆమెను వాదిస్తా ఉండేవాళ్ళు అనమాట. కాదమ్మాయి ప్రేయర్ అంటే నాకు రాదు లెక్క అని చెప్పి అట్లా ఉండేవాళ్ళు. మా ఇంట్లో మా పైన మా తోడుకోళ్ళ ఇంట్లో ఏంటంటే అప్పుడప్పుడు స్త్రీల కూటం పెట్టేవాళ్ళు మధ్యాహ్నం పూట, మంగళవారం రోజు మధ్యాహ్నం పెడితే సరే అప్పటికి పిల్లలు పుట్టారు చిన్న చిన్నోళ్ళు, వాళ్ళని తీసుకొని పైకి వెళ్ళి ఊరికేస్తే కాసేపు కూర్చునేదాన్ని. పిల్లలు అక్కడ ఉంటే అక్కడ వింటా ఉంటే ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తా ఉండేవాళ్ళు. మాకు ఇట్లా జరిగింది ఈ దేవుడు ఎట్లా చేశాడంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది. సరే అంతవరకే. మళ్ళీ ప్రేయర్ చేయాలన్న ఆశ అదేం లేదు. ఊరికే వాళ్ళకి ఇట్లా జరిగిందంట కదా విందాము అన్నట్లుగా అట్లా వెళ్ళేది. అలా ప్రతి మంగళవారం వచ్చేవాళ్ళు. ప్రతి సోమవారం అనుకుంటా మా ఇంట్లో కూటాలు పెట్టేవాళ్ళు. అదే ఇంట్లో పెడతారు కదా ప్రేయర్, అట్లా పెట్టేవాళ్ళు అనమాట. దేవుని తెలుసుకోండి అమ్మా అని అట్లా చెప్తారు. సరే అని కామ్ గా ఉండేదాన్ని. ఇలా అంటే వింటా ఉండేదాన్ని కానీ అది మనసుకు తీసుకునేదాన్ని కాదు. ఒకరోజు అంటే ఎన్ని వింటున్నాను కదా కొంచెం ఇంట్రెస్ట్ పుట్టింది అనమాట. చర్చికి వెళ్ళాను. ఒకరోజు చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు నాతోనే మాట్లాడాడని ఒక అంశం ద్వారా మాట్లాడుతుంటే ఆ మాట ఎందుకు నాకు తగిలింది, నా హృదయానికి గుచ్చుకుంది అనమాట. ఇది నా బాధ కదా, ఇది నాది కదా అన్నట్లుగా నా మనసులో ఈయనకి ఎట్లా తెలిసింది, ఈయన చెప్తున్నాడు ఏంటి అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అనమాట. తర్వాత రమక్క ఇంటికి వచ్చినప్పుడు రమక్క దేవుడు మాట్లాడతాడంటే అంటే ఎట్లా అంటే దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఇట్లా కళల్లో మాట్లాడతాడు ఇట్లా చెప్పింది. అవునా అనుకున్నాను. సరే ఏదో చెప్పర్లే అనుకున్నాను అనమాట. కామ్గా ఇంకా మామూలు అయిపోయా. తర్వాత మళ్ళా ఒకసారి మా తమ్ముడికి అంటే దేవుడిని ఎలాగంటే స్వార్థంగా వాడుకునేదాన్ని అనమాట. ఎలా అంటే మా తమ్ముడికి ఇప్పుడు దేవుడు నమ్ముకోమన్నాక మా తమ్ముడికి ఉద్యోగం వస్తే, మా తమ్ముడు 1 year నుండి సఫర్ అవుతున్నాడు జాబ్ లేక, జాబ్ వస్తే నేను అప్పుడు నమ్ముతా. సరే అలాగే ప్రేయర్ చేస్తే అలాగే మా తమ్ముడికి 1 month లో జాబ్ వచ్చేసింది. నేను అడిగినంత శాలరీతో వచ్చింది, ఆ జాబ్ వచ్చేసింది. నేను సంతోషం వేసేది కానీ అమ్మో మళ్ళీ నేను చర్చికి వెళ్ళాలా అమ్మో అనుకునేదాన్ని అనమాట. మళ్ళీ అట్లా కాదు, మళ్ళీ మా చెల్లి పెళ్ళి అయితే నేను నమ్ముతా అనేదాన్ని. అట్లాగే జరిగింది. అట్లా 2-3 అడిగాను దేవుణ్ణి, అడిగితే జరిగిపోతున్నాయి. ఏంటి ఇలా జరిగిపోతున్నాయి, నిజంగా నేను చర్చికి వెళ్ళాలా, నిజంగా దేవుణ్ణి నమ్ముకోవాలా అని కొంచెం భయపడేదాన్ని. సరే ఏదైతే అదైందిలే అని చెప్పేసి అలాగే కొంచెం చర్చికి వెళ్ళటం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన దగ్గర నుండి కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్ళేదాన్ని, కొద్దిగా వింటా ఉండేదాన్ని. ఇంకా జోసెఫ్ అన్నకి హెల్త్ బాగకుండా వచ్చింది మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి. అన్న చాలా మంచోడు, చాలా బాగా మాట్లాడేవాడు. ఆయన అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు అనమాట. ఆయన చాలా మంచోడు కదా, అమాయకుడు కదా, ఆయన గురించి ఆయన హెల్త్ బాగోపోయేసరికి ఆయన గురించి ప్రేయర్ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఇంకా నేనేం చేశానంటే అక్క నీకు ప్రేయర్ చేయడం వచ్చా అంటే నాకు కూడా పెద్ద రాదులే అంది. సరే ఇద్దరం కలిసి కూర్చొని ప్రేయర్ చేద్దాం, ఒక పాప ఆయన గురించి ప్రార్థన చేస్తే జరిగిద్ది కదా అనుకున్నాం. అదే ఫస్ట్ స్టార్ట్ చేయటం, నేను ప్రేయర్ స్టార్ట్ చేయటము అదే ఫస్ట్ అనమాట. ప్రార్థన అనేది రాదు. ఇంకా అప్పటి నుండి ప్రేయర్ చేయాలని ఆశ పుట్టింది. ఇంకా అందరు చర్చిలో ప్రేయర్ చేస్తుంటే శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళటం స్టార్ట్ చేశాం. ప్రేయర్ చేస్తానికి వెళ్తే వాళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ఇంటికి వచ్చి రాసుకొని అవే మాటలు చెప్పాలి కావాలా అంటే నాకు ప్రేయర్ తెలియదు కదా, అవే అలాగే మాట్లాడాలి కావాలా అని చెప్పి అలాగే చెప్పడానికి ట్రై చేశాను. రోజు వచ్చి కూర్చొని చదువుకోవటం అట్లా ప్రార్థన చేసేదాన్ని. కానీ ప్రేయర్ చేస్తుంటే ఏదో భయము, ఏదో వెనకుంది, ఏదో వస్తుంది అని చప్పుడు గవాలు నేను పడిపోవటం ఇట్లా ఉండేసరికి కొద్ది రోజులు మళ్ళీ మానేసాం. అమ్మో భయం వేస్తుంది, ఏదో ఉంది అని చెప్పేసి చీకటేమో అది అని కొద్ది రోజులు మళ్ళీ భయపడి మానేసేదాన్ని. ప్రార్థన చేసేదాన్ని. ఆ పిరికిదనం అయితే పోలా. మా చర్చిలో వాళ్ళు అడిగారు రక్షణ వచ్చి అన్నారు. రక్షణ అంటే ఏంటంటే ప్రార్థన చేస్తే దేవుడు రక్షణ ఇస్తాడమ్మా, మన పాపాలు కడిగినట్లు మన పాపాలు పోయినట్లు చూపిస్తాడు, అప్పుడే మన పరలోకం చేరుకుంటాము. మన పాపాలు కడకబడకపోతే మనం ఇక్కడే నరకానికి వెళ్ళిపోతాము. పరలోకానికి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకోవాలి, మా పాపాలన్నీ ఒప్పుకోవాలని చెప్పారు. దేవుడు మాట్లాడతాడా? దేవుడు ఎట్లా మాట్లాడతాడు? సేవకుల ద్వారా మాట్లాడతాడు, డైరెక్ట్ గా కూడా మాట్లాడతాడా? వినాలి, ఆయన స్వరం వినాలి నేను అని చెప్పి పట్టుబట్టా అనమాట. పట్టుబట్టి ఆంటీ నేను ఈ రోజు నుండి ప్రేయర్ చేస్తా అంటే వాళ్ళు ఏమన్నారంటే నీకు మీ తోడుకోళ్ళకి పోటీ పెడతాము, ఎవరికి ఫస్ట్ రక్షణ వాగ్దానం వచ్చిందో చూద్దాం మీ ఇద్దరిలో అన్నారు. సరే ఇద్దరం పట్టుదలగానే ఉన్నాం.
ప్రార్థన చేసుకుంటా ఇంకా ఆ రోజు నుండి ప్రే చేసుకునేవాళ్ళం. ఒంటరిగా ప్రార్థన చేసుకోవటం మొదలు పెట్టా. దేవుని దగ్గర అన్ని ఒప్పుకుంటా వచ్చాను అనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు చిన్నప్పుడు ఎప్పుడు నుండి గుర్తుంటుందో అప్పటి నుండి అవన్నీ ఒప్పుకోవాలి అని చెప్పారు. సరే అలాగే అని చెప్పేసి మొత్తం నాకు దేవుడిని నేను మా అమ్మ వాళ్ళతో దురుసుగా మాట్లాడింది కానీ, ఎవరినైనా హర్ట్ చేసింది కానీ, ఇలాంటివన్నీ అన్ని ఒప్పుకోవాలి అని చెప్పారు. అన్ని ఒప్పుకుంటూ వచ్చా. మా అమ్మమ్మకి, మా అత్తయ్య కదా, ఆ అమ్మమ్మని క్షమాపణ అడిగా. ఎందుకే అంటే, అమ్మమ్మ ఇట్లా చెప్పారు అంటేను, అవునా సరే నన్ను కూడా క్షమించి, నేను ఎప్పుడైనా బాధ పెట్టాను అనుకున్నాం. అలా ఒకరికొకరు క్షమాపణ అడుక్కున్నాము. ప్రే చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు రోజు ఏదో ఒక వాక్యం ద్వారా రోజు మాట్లాడేవాళ్ళు అనమాట. టీవీలో సేవకుల ద్వారా మాట్లాడేవాళ్ళు. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఇంకా ప్రేర్ చేయాలి, దేవుడు మాట్లాడాలి. అలా కాదు, సేవకుల ద్వారా కాదు, దాంతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాలి, ఆయన స్వరం వినాలని ఆశ పుట్టింది. ఇంకా రోజు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవటం, తలపేసుకోవటం, త్వరగా పొద్దున్న పని చేసేసుకునేదాన్ని, పిల్లల్ని స్కూల్ పంపించేదాన్ని, తలపేసుకునేదాన్ని, ప్రేర్ చేసుకునేదాన్ని. మధ్యాహ్నం మళ్ళీ మా పిల్లలకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి లంచ్ పెట్టి వచ్చేదాన్ని, మళ్ళీ తలపేసుకుని ప్రేర్ చేసేదాన్ని, మళ్ళీ సాయంత్రం ఇంక ఇదే పని. ఇంకా ఎవరు ఇంటికి రాకపోతే బాగుండు, నాకు ప్రార్థన కావాలి, ఎవరు ఇంటికి రాకూడదు అన్నట్లు ప్రేర్ చేసుకొని ఇంకా అదే ప్రార్థన అట్లాగా 6 months చేశా. 6 months చేస్తే ఇంకా దేవుడు, ప్రభువా ఇంకా మాట్లాడవా ప్రభువా అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చిన జనమా, నీవు ఏమాత్రం కన్నులు విడువు, కెరూబుల రెక్కల మీద ఆయన ఎగిరి నీకు ప్రత్యక్షమగును. ఇలా వస్తున్నాయి. అవును చెప్తున్నావు, కానీ ఇంకా మాట్లాడలేదేంటి ప్రభువా, నన్ను క్షమించలేదా, నా పాపాలు క్షమించలేదా అని చెప్పి ఏడ్చేదాన్ని, దేవుడి దగ్గర ఏడ్చేదాన్ని. ఒకరోజు దేవుడు ఏం చెప్పాడంటే, నేను ప్రేర్ చేస్తా ఉన్నాను మోకరించి, నాకు జేబులో చెయ్యి పెట్టి 20 రూపాయల కాగితం తీయటం చూపిస్తున్నాడు దేవుడు. నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నాకు ఎప్పుడు దొంగతనం అనేది నా లైఫ్ లో లేదు ప్రభువా, నేను చేయలేదయ్యా అని చెప్పానంటే, కాదని జేబు చూపిస్తున్నాడు 20 రూపాయల కాగితం. ప్రభువా నేను ఎక్కడ తీసాను, ఎవరి దగ్గర తీసాను అని చెప్పి ఏడుస్తా ఉన్నా. ఏడుస్తుంటే ఆ షర్ట్ కనపడింది, షర్ట్ బ్లూ కలర్ది, అది మా నాన్న షర్ట్ కనపడింది స్పష్టంగా. తర్వాత మా నాన్న మొహం చూపించాడు. అవునా అని అప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే, నాన్న 20 రూపాయలు ఇచ్చాడు పెన్ను కొనుక్కొని, మిగతా డబ్బులు తెచ్చి అమ్మా అని. నేనేం చేశానంటే, 20 రూపాయలకి 5 రూపాయల పెన్ను, ఆ రోజుల్లో రేనాల్స్, అది కొనుక్కొని మిగతా 700 ఇచ్చేసేది అని చెప్పి నేను ఉంచేసుకున్నా. కానీ అది దేవుడు తప్పు అని చెప్పాడు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలే. మా నాన్నేమో దేవుని నమ్ముకోవాలా, నేను ఇప్పుడు ఆయన క్షమాపణ ఎట్లా అడిగేది? ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళకైతే నేను క్షమాపణ చెప్పిన అర్థమైంది, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళకి నేను ఎలా క్షమాపణ చెప్పేది అని చెప్పి చాలా అసలు ఎంత నర్వస్ గా ఫీల్ అయిపోయా అనమాట. ఏం చేయండి ప్రభా అంటే, దేవుడేమో ఇంకా మాట్లాడలా. ఇంకా ప్రార్థన చేస్తున్నా, అసలు సమాధానం లేదు. రోజు టీవీ ద్వారానే మాట్లాడే సమాధానం లేదు. ఇంకేం చేయాలో తెలియక వెళ్ళిపోయి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళా. అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే, నాన్న 2 రోజులు ఉన్నా, చెప్పు అని మనసులో చెప్తుంది, కానీ నేను చెప్పలేకపోతున్నా. మా నాన్న నవ్వుతాడేమో అని ఇంక మళ్ళీ ఇంకేం చెప్పకుండా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నా. 2 రోజులు ఉండి మా నాన్న బస్సులో తీసుకొస్తున్నాను. నన్ను తీసుకొస్తుంటే ఇంకా ఆగలేకపోయా. ఇంకా అసలు దేవుడు ఆత్మ నన్ను ఒప్పుకోవట్లా. ఇంకా సరే చెప్పు అని అంటే, ఇంకా మా నాన్న చేతులు పడి, నాన్న నేను ఇంటర్లో ఉన్నప్పుడు నీ దగ్గర ఒక 20 రూపాయలు తీసుకున్నాను నాన్న, ఇట్లాగా దేవుడు నన్ను ఒప్పుకోమని ఇప్పుడు చెప్తున్నాడంటే, మా నాన్న నిజంగానే నవ్వాడు. పిచ్చిదానో మంచిదానో దేవుడు చెప్పడం ఏంది, నువ్వు నాకు చెప్పేది ఏంది, ఎప్పుడో 20 రూపాయలు, అది నా అయితే ఏంటి, నీ అయితే ఏంటి, నా డబ్బులు కాదా, నీ డబ్బులు కాదా అన్నాడు. ఏమో నాన్న నాకు తెలియదు, నన్ను దేవుడు ఒప్పుకోమంటున్నాడు, అందుకే ఒప్పుకున్నాను అని చెప్పా. మా నాన్న నవ్వాడు. ముందు నా మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పి మరలా వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంటే, ఒక రోజు మా తాతయ్య అంటే మా ఆయన పెద్దనాన్న చూపిస్తున్నాడు. ఆయనకి మాకు ఒక చిన్న గొడవ అయిందనమాట. మా తోడుకోళ్ళ మీదకి ఆయన గొడవకి వెళ్ళినప్పుడు నేను అడ్డం పోతే ఆయన నన్ను కొట్టాడు. ఇంకా నేను ఆయనతో మాట్లాడటం మానేసాం. ఆయన ఇంట్లో ఉండి మా బాబా గారు ఏం చేశారంటే, ఆడపిల్లల మీదకి వెళ్తావా, ఇంక ఇంట్లో ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశాడు. ఆయన్ని పంపించేసినప్పుడు ఆయన వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఆయన చూపిస్తున్నాడు, ప్రభు నేను కాదు ప్రభు, నాది కాదు పొరపాటు, ఆయనదే పొరపాటు, నీకు తెలుసు కదా, నువ్వు ఎవరు చూసిన చూడకు, నువ్వు చూస్తావు కదా, నీకు తెలుసు కదా మనసులు, నాకేం లేదయ్యా, నేను కాదు, ఆయనదే పొరపాటు అంటే. కానీ దేవుడు ఒప్పుకోవట్లా. ఎంత ప్రార్థన చేసినా ఆయన్నే చూపిస్తున్నాడు. ఇంకా రెండో ప్రార్థన నడిచేది కాదు. ఒక్కోసారి విసుకొచ్చి లేసేదాన్ని, కానీ దేవుడు కూర్చున్నప్పుడల్లా ప్రార్థన. కానీ నేను ఒకటి అనుకున్నా, అవును దేవుడు చూపించింది చెయ్యాలి, నాకు దేవుడు మాట్లాడటమే ముఖ్యం ప్రభు. అలాగే ప్రభు నేను ఆయన్ని క్షమిస్తాను, ఆయన వస్తే మాట్లాడతా. నా ఉద్దేశం ఏంటంటే, ఆయన చచ్చినా ఇక్కడికి రాడు, ఇంకా వెళ్ళిపోయాడు, ఇంకా రాడు. ప్రవ్వా నేను అక్కడికి వెళ్ళలేను, కానీ ఆయన వస్తే మాత్రం మాట్లాడతా అని చెప్పి దేవునితో అన్నా.
నేనేమనుకున్నాంటే ఆయన రాడు కదా ఈ దేవుడు, ఇంకా మనం చెప్పేది లేదులే అనుకున్నా. కానీ ఏం జరిగిందంటే రెండో రోజే ఆయన వచ్చాడు. రెండో రోజే వచ్చాడు ఆయన వచ్చి మెట్ల దగ్గర నుంచున్నాడు. ఆయన పైకి వెళ్ళాలి, మా తోడుకోళ్ళ ఇంట్లో ఉండేవాడు అంతకుముందు, అక్కడికి వెళ్ళాలి. ఆయన వెళ్ళకుండా మా ఇంటి ముందే నుంచుంటున్నాడు, చెప్పులు ఇడిచి కూడా. ఏంటి పైకి వెళ్ళట్లేదు? నేను అద్దంలో చూసి ఎవరో వస్తున్నారు అని చెప్పి తలుపులు వేసే ఉన్నాయి. అమ్మో ఏంటి ఈయన ఉన్నాడు అని చెప్పి ఒక్కసారిగా గుండె పగిలిపోయింది. అమ్మో ఏంటి ఈయన వచ్చాడు, ఇప్పుడు ఏమన్నా అంటాడా, లేకపోతే ఇదేంటి దేవుడు, నేను క్షమాపణ అక్కడికి వస్తే చెప్తాను, అమ్మో దేవుడు ఎంత పని చేశాడు అని చెప్పి తలగొట్టుకొని, తలుపు తీయాలంటే భయము, వెళ్ళి ముందు మాట్లాడాలి కదా, నాకు మనసు అంగీకరించట్లా మాట్లాడాలంటే. అమ్మో అదొక భయంగా ఉంది. ఏంటి దేవుడా నువ్వు మామూలు కాదు కదా, అట్లా నా హృదయంలో చాలా సంభాషణ అనమాట. సరే ఏదైతే అయింది, ప్రభువా మాట్లాడతాను, నువ్వే ఉండు, ఆయన ఏమి రివర్స్ అవ్వకుండా అని చెప్పేసి తలుపు తీయగానే, తాత ఎప్పుడు వచ్చావు, బాగున్నావు అంటే, బాగున్నానమ్మా, ఇప్పుడేనమ్మా వచ్చింది, అదే నాయసరావు బాగాలేదంట కదా చూద్దామని వచ్చా అన్నాడు. అమ్మయ్య అనుకొని లోపలికి రా అంటే వచ్చాడు, కూర్చున్నాడు, 4 రోజులు ఉన్నాడు. ఆయనకి చక్కగా మంచిగా చూసాము, బట్టలు కూడా కొని పెడితే తీసుకొని ప్రశాంతంగా వెళ్ళాడు. దేవుడు అలా ఆయన్ని కూడా తీసుకొచ్చాడు. ప్రభువా ఇంకా ఏమున్నాయో చెప్పు, సరి చేసుకుంటాను ప్రభువా, నాతో మాట్లాడయ్యా, లేకపోతే నన్ను తీసేసుకో, నాకు వద్దు ప్రాణం, నువ్వు మాట్లాడని ఇది నాకు వద్దు ప్రభువా అని చెప్పి ఏడ్చేదాన్ని. ప్రభువా అంటే సరే ఇంకా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒకరోజు మా మామయ్యకి హెల్త్ బాగోలేకపోతే అప్పుడు కూడా చెప్పాడు, మామూలుగా చూపించేవాడు నాకు, అన్ని కళల ద్వారానే మాట్లాడేవాడు దేవుడు, ప్రతిదీ కళల ద్వారానే నాకు చూపించేవాడు. ఆయన పలానా తేదీలో జరిగిద్ది ఆపరేషన్, పలానా తేదీ రోజు డిశ్చార్జ్ అవుతాడు, అవన్నీ చెప్పాడు అనమాట. అలా చెప్తా ఉన్నాడు కానీ మాట్లాడట్లా. ప్రభువా ఇక ప్రభా నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు నాకు రక్షణ ఇచ్చానని చెప్పు ప్రభువా అని చెప్పి నేను పట్టుబడితే ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. రోజు నైట్ వీళ్ళందరూ పడుకున్నా సరే మోకరించి ఏడుపు కూడా బయటికి రాకుండా టవల్ పెట్టేసుకొని, పెద్దగా ఏడుపు వచ్చేది, ఆడవాళ్ళు ఉండేది అనమాట. ఇక టవల్ నోటి పెట్టుకొని ఏడ్చేదాన్ని, ఎక్కిళ్ళు పెట్టి. ఇదే నువ్వు మాట్లాడకపోతే ఈ లైఫ్ వ్యర్థం ప్రభా, అందరితో నాతో ఎందుకు మాట్లాడవు నువ్వు అని చెప్పేసి ఏడ్చేదాన్ని. ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఒకరోజు డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి అనమాట, అర్ధరాత్రి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. అంటే కల్లో ఫస్ట్ నరకం చూపించాడు. ఒక అతను వచ్చి నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. రామ్మా అంటున్నాడు. సరే ఆయన వెంట వెళ్తుంటే ఒక చోటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఏంటంటే జనాలు, అగ్ని, లావా ఎలా ఉందో సేమ్ లావా సముద్రం లాగా ఉంది. దాని చుట్టూ ఇనుప బోన్ ఉంది, ఆ బోన్ లో లావా ఉంది కానీ బయటకు రావట్లేదు, మనకు కనపడుతుంది అనమాట. కనపడుతుంటే అక్కడ ఏమవుతుందంటే పైనుండి మనుషులు పడుతున్నారు. వాళ్ళు పడిపోయినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు పూర్తిగా కాలిపోయి స్కెల్టిన్ వస్తుంది, మళ్ళా శరీరం వస్తుంది, మళ్ళా పడుతున్నారు. ఇలా కేకలు, అరుపులు ఇలా అరుస్తా ఉన్నారు. నేను ఒక అందమైన అమ్మాయిని కూడా చూసాను నేను దాంట్లో. ఏంటి అమ్మాయి ఎంత అందం ఉంది, అమ్మాయి ఎందుకు కాలిపోతుంది అన్న. అందంతో పాతాళానికి ఏం పనమ్మా అని అన్నాడు. ఇదేంటి ఇలాగుంది అని చెప్పి భయపడిపోతా, నాకు వద్దు నన్ను తీసుకెళ్ళి, నాకు భయం వేస్తుంది, నన్ను తీసుకెళ్ళని అంటున్నప్పుడు ఇంకో చోట తీసుకెళ్ళాడు. ఇది నా ఇది పాతాళం, ఇది నరకం కాదు అంటున్నా. కాదు కదా అని చెప్పి పక్కకు తీసుకెళ్తే ఒక చోట ఏమవుతుందంటే నాలుకలన్నీ తెగి పడిపోతున్నాయి, నాలుకలు కట్ అయిపోయి పడిపోతున్నాయి. ఏంటి ఈ నాలుకలు ఏంటి ఇలా కట్ చేస్తున్నారు, ఏంటి నాలుకలు కట్ చేస్తున్నారు అంటే ఇది మనిషి నాలుకలు. నేను నమ్మనంటే మీరు సైన్సే నమ్ముతారు కదా అని చెప్పి ల్యాబ్కి తీసుకెళ్ళి ల్యాబ్ లో టెస్ట్ చేస్తే అది మనిషి నాలుక అని కనపడింది. అంటే అవునా, ఎందుకు అంటే ఇది వాడు నాలుకతో ఎంత పాపం చేశాడో అన్నాడు. నాలుకతో పాపమా ఏంటి అని చెప్పేసి భయపడి, అమ్మో నాకు చాలా భయం ఉంది, నేను చూడలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళి ఏడుస్తుంటే ఆయన సరే రామ్మా అన్నాడు అని ఒక వైట్ కోట్ వేసాడు. ఇది ఎందుకు నాకు అన్న, ఇది కాదు, ఇది వేసుకుంటేనే నువ్వు అక్కడికి రాగలవు అన్నాడు. సరే వెయ్యండి అని చెప్పేసి అంటే వైట్ కోట్ వేసాడు అనమాట. వైట్ కోట్ వేసి అడుగు పెట్టానో లేదో అది పరలోకం అయిపోయింది. అంటే పరలోకం పరదైసు అంట. అక్కడ చనిపోయిన పెద్దలందరూ అక్కడ విశ్రమ స్థానం. అది ఎలా ఉందంటే పచ్చని తోట, అక్కడ అందరూ ఇలాంటి వైట్ కోట్లు వేసుకుని బైబిల్స్ పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఇలా మన బ్యూలా గార్డెన్ లో చెట్లుకి చుట్టూ ఈ గట్టు ఉంటది కదా, గట్లు కట్టి రౌండ్ గా మధ్యలో చెట్టు ఉంటది. అలాగే అన్ని చోట్ల చాలా ఉన్నాయి అనమాట, చాలా ఉన్నాయి. అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు బైబిల్స్ పట్టుకొని, అందరూ వైట్ ఇలా కోట్లు వేసుకొని కూర్చొని ఉన్నారు. అవునా
ఇది పరలోకమా అంటా ఉన్నాను. ఇంకా మళ్ళీ కళ్ళు కొనసాగుతా ఉందన్నమాట. ఇంకా నాకు స్థుతులు వినపడతా ఉన్నాయి, వినపడతా ఉన్నాయి. నేను ఎప్పుడు అంతవరకు స్థుతి తెలియదు నాకు. ఆయన ఆకాశ సింహాసనాసీనుడు, ధవళవర్ణుడు, ఇలా స్థుతులు వస్తున్నాయి. ఏంటి ఇలా వినపడుతుందని చెప్పి గబగబా పరిగెత్తి, అప్పుడు కొత్త ఇంట్లో ఉన్నానంట, గబగబా పరిగెత్తి బయటికి వెళ్ళేసరికి ఆకాశం వర్షం పడుతున్నట్లుగా సన్న తుంపర పడుతున్నప్పుడు ఎంత చల్లటి గాలి వస్తుంది, అలాంటి చల్లటి గాలి వస్తుంది. ఆ స్థుతులు వినపడుతున్నాయి. ఏంటి అని చెప్పి ఆకాశం వైపు చూస్తే యేసయ్య అలాగే దిగి వచ్చాడు. ఆయన నిలువుటంకి వేసుకొని, నిజంగా చెప్తుంటే ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన లాగే ఆకాశం నుండి దిగొచ్చాడు. ఆయన చూడగానే కాళ్ళ మీద ప్రభువా, ఎన్ని రోజులు నన్ను కనికరించావా, నన్ను క్షమించావా ప్రభువా, ఒక్క మాట చెప్పాను చాలు, నన్ను క్షమించాను, ఒక్క మాట చెప్పయ్యాను నాకు చాలండి. ఆయన నా మీద చేయి పెట్టి, అమ్మా ఈ పాపాలు క్షమించండి లే అన్నాడు. అనేసరికి అని కాళ్ళు పట్టుకుని లేశాను. ఇంకంతే, ఆయన మాయమైపోయాడు. పావురమలు వెళ్ళిపోయి దూరంగా స్తంభం మీద కూర్చోన్నాడు అనమాట. ఇంకా అలాగే నాకు ఆ కల్లోనే పాటలు పాడుతున్నా, సంతోషం పొంగినని పాటలు పాడుతా ఒక్కసారిగా నేను మెలకు వచ్చేసింది. లేచి పక్కన లే వేసేయచ్చాడు లే అంటుంటే ఈయన లేచి కోపంగా, ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి అన్నాడు. ఏంటి ఇది పిచ్చి అంటాడు, ఎందుకు దేవుడు వచ్చాడు కదా, ఇప్పుడే కదా దేవుడు వచ్చిందని చెప్పి నేను చుట్టూ చూస్తే ఏం పిల్లలు పడుకొని ఉన్నారు, ఈయన ఏంటబ్బా నాకు అని చెప్పేసి లేచి బయటకు వచ్చేస్తే అసలు ఆ సంతోషం కాదు, అసలు ఆనందం చెప్పవల్ల కాదు. అసలు నేను దాన్ని దాచిపెట్టుకోలేకపోతున్నా. అప్పుడే అందరికి చెప్పాలి అని. కానీ తెల్లారి మంగళవారం మా ఇంట్లో స్త్రీల కూటం అనమాట. చెప్పాలి అంటే వాళ్ళకి నేను చెప్పాలి, ఫస్ట్ చెప్పాలని చెప్పి బాగా ఫుల్ ప్రిపేర్ అయిపోయేసి చాలా రెడీగా ఉండే. వాళ్ళు 2ంటికి వస్తే వెంటనే ఆంటీ నాకు రక్షణ వచ్చింది ఆంటీ, ఇలాగ దేవుడు నాతో మాట్లాడాడు అంటే అని చెప్పినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషించారు. నిజంగా పట్టావమ్మా, దేవుడి దగ్గర ప్రార్థన చేశావు, నిజంగా మాట్లాడాడు దేవుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలా చెప్పినప్పుడు దేవుడు నాకు అలాగ రక్షణ వాగ్దానం ఇచ్చాడు. తర్వాత సేవకులతో చెప్పాను, అమ్మ సంతోషం అమ్మ, ఇంకా బాగా ప్రార్థన చేయాలి, ఇంకా లోతుకు ఉండాలన్నారు. కొద్ది రోజులు గుంటూరు వెళ్ళిన తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక సేవకులే ఒక ఆయన అంటే సబ్ సెంటర్ లో సేవ చేశాను పెట్రోల్ గారి దగ్గర. ఆయన వచ్చి ఏం చెప్పారంటే, ఇలా రక్షణ వచ్చింది అంకుల్, నాకు ఎలా వచ్చిందమ్మా రక్షణ అంటే ఇలా చెప్తే, మా దేవుడు మాట్లాడాడు అని చెప్తే, దేవుడు ఎవరితో మాట్లాడతాను, భలే వాళ్ళే మీరు, దేవుడిని చూడరు, ఎవరు చూడలేరు అన్నాడు. ఇంకా మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఏంటి దేవుడిని చూడలేరు అంటున్నారు, నాకు కనపడ్డాడు కదా యేసయ్య, మాట్లాడాడు కదా, అయితే ఇదంతా అబద్ధమా, నా భ్రమ అని చెప్పి నేను చాలా బాధపడ్డా. కొద్ది రోజులు డిప్రెషన్ లాగా అయిపోయింది అనమాట. దేవుడు కదా నాతో మాట్లాడింది, దేవుడు నాతో మాట్లాడలేదా అని చెప్పేసి చాలా ఇదయ్యా. తర్వాత ఏమైందంటే, తర్వాత ఒక రోజు ఒక సేవకుల ద్వారా దేవుడు అది కూడా క్లియర్ చేసి, దేవుడు మీకు కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు పేర్లతో ఒక అంటే అది ఇది అని అట్లా అండు, దేవుడు అమ్మ అంటాడు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు చాలు అన్నాడు. ఇంకప్పుడు మరలా చాలా సంతోషం వచ్చింది, చాలా సంతోషం వేసింది. ఇంకా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి వాగ్దానాల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. కానీ పాపినైనా నాకు దేవుడు ఆయన ప్రత్యక్షతనిచ్చి నా పాపాలు క్షమించాను ఆయన స్వయంగా ఆయన నోటితో విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే నా రక్షణ సాక్ష్యం. దేవుడి సాక్ష్యం దీవించిన కనుక ఆమేన్. తండ్రి, దినము వెంబడి దినము మీరు మమ్మలను రక్షించుతున్నారు తండ్రి. మీరు మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించండి, ఈ సాక్ష్యములందరినీ దీవించండి తండ్రి. సాక్ష్యం చెప్పిన వారు అందరూ కూడా మరింత దగ్గరగా మీకు అగునట్లు సహాయం దయచేయండి. నేరుగా మా హృదయములతో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాము. మీరే కృప చూపండి, కృప వెంబడి కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ప్రియులారా, యోధా రాసిన పత్రిక 3వ వచనం చదువుకుందాం.
ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ప్రియులారా, నేడు ప్రపంచం యావత్తు క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ లోకములో కొన్ని వందల రకాల సంస్థలు రకరకాల ఉద్దేశాలతో ఆధునికమైన సాంకేతికతను ఉపయోగించుకొని వాటిని ఆధారం చేసుకొని ముందుకు పోతూ అసలు సత్యాన్ని విస్మరించే ఆ ప్రమాదకరమైన స్థితిలో నేడున్నాయి. ఏ దేశాలైతే ఇతర దేశాలకు మిషనరీలను తయారు చేసి దేవుని సేవకులను తయారు చేసి పంపించారో ఆ దేశాలలో కొన్ని చర్చికి సంబంధించిన బిల్డింగ్లు సహితం ఇచ్చేవాళ్లు లేక వాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఆ ఖర్చుల కోసం ఆ బిల్డింగ్లని, ఒకప్పుడు దేవుని వాక్యమును ప్రకటించిన బిల్డింగ్లు, పబ్బులకి, హోటళ్లకి, ఇంకా ఇతరత్ర దేవునితో దైవత్వంతో సంబంధం లేని వాటికి అద్దెకివ్వవలసి వచ్చిన పరిస్థితి. ప్రియులారా, ఇది చూడండి, గమనించండి. ఎందుకనంటే అసలు సత్యము నుంచి, అసలు వాక్యము నుంచి పక్కకి తొలగిపోయారు. ఇక్కడ యూద స్పష్టంగా రాస్తున్నాడు. దేనిలో తప్పిపోయారు చూడండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. పరిశుద్ధులు అంటే మనమే. మీరు ఎవరో పరిశుద్ధులు అంటే ఎవరో అని అనుకున్నారు. అంటే యెహోవా దేవునిగా స్వీకరించి యేసు ప్రభువు ద్వారా ఆయనకు దగ్గరయ్యామని, యేసు ప్రభువుని ఆయన కుమారుడని గ్రహించి యేసు ప్రభువు చెప్పిన బోధను అనుసరించి నడుచుకొనవలనని ప్రయత్నం చేసేవాళ్లే పరిశుద్ధులు. అంటే అందరూ. ఆ పరిశుద్ధులకు ఏం చెప్తున్నాడు? ఒక్కసారే అప్పగింపబడిన బోధ అంటున్నాడు. ఒక్కసారే. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక్కసారే మరణించాడు. ఆయన మరణించక ముందు చెప్పినది ఒకటే, అది బోధ. మరణం తర్వాత ఆయన శిష్యులు ఇంకా కొద్దిమంది ఆయనతోనున్నవారు ఆ బోధని కొనసాగించారు. వారు జీవించి ఆ బోధని ఇతరులకు తెలియజేశారు. అది ఇప్పుడు జరిగి 2000 సంవత్సరాల నుంచి ఈ క్రమము నడుస్తూ వచ్చింది. నేటి వరకు ఇప్పుడు మనకు వచ్చింది. ఈ బోధ దాని నిమిత్తము పోరాడాలి అని అంటున్నాడు. అసలు ఈ బోధ ఏంటి? బోధ అంటే ఏంటి? ఎందుకు నరునికి బోధించవలసి వచ్చింది? ఒక విషయాన్ని మామూలుగా మనం క్లాసుల్లో బయట అక్కడ ఇక్కడ పాఠ్యాంశాలను బోధిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏ విషయాన్ని ఈ బోధ అంటే మొత్తం కలిపి బోధ అంటున్నాడు. బోధ అంటే ఏదో ఒక విషయాన్ని మన మనస్సులు గ్రహించలేనివి, సామాన్య ప్రజలు గ్రహించలేని దానిని వారు విశదీకరించి చెప్పే విషయం ఏదో ఉంది. ఏంటి ఆ విషయం అంటే సులువుగానే చెప్పుకునేది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మనకు దూరముగానున్నాడు. ఆయనను తండ్రిగా స్వీకరించి ఆయనకు సమీపముగా వచ్చి నిరంతరము ఆయనతో చేసే సహవాసము నాకు సంబంధించినది ఈ బోధ. అంతే. ఇదేదో సంక్లిష్టమైంది కాదు, సామాన్యమైనది. ఈ సృష్టికర్త అయిన దేవునిని మనము తెలుసుకున్నప్పుడు ఆయనను గురించిన జ్ఞానమును గురించిన గ్రహింపు
మనకు కలిగినప్పుడు ఆ కలగటాన్ని, ఆ గ్రహింపు కలగటానికి జరిగే ప్రక్రియ ఈ బోధ. అంటే ఆయన పైన అది దేని ద్వారా ఆయనకు దగ్గర అవుతామో, విశ్వాసము ద్వారా ఆయనకు దగ్గర అవుతాం. అదే ఇంగ్లీష్ లో ఏమని ఉంటుందంటే ఫెయిత్ ఫర్ ద ఫెయిత్ అని ఉంటుంది. You should earnestly contend for the faith which was once delivered unto the saints. Contend for the faith అంటే నీకు కలిగిన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో నీవు పోరాడాలి అని దాని అర్థం. ఇక్కడ తెలుగులో అనువాదం ఏం చేశారంటే మొత్తాన్ని కలిపి బోధ అన్నారు. ఆ బోధ యొక్క సారాంశం ఏంటంటే విశ్వాసం. మీకు కలిగిన విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తము పోరాడాలి. అది సులువుగా మనం గ్రహించాల్సింది. అప్పుడు మీరు రక్షణ పొందుతారు. రక్షణ అంటే అది. దానికి ముందు చెప్తున్నాడు కదా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై. మీకందరికీ కలిగేడు రక్షణ. పిల్లరా, ఈ బోధను ఎవరు బోధించాలి? ఈ విషయమై ఎవరైతే ఆ దేవునికి దగ్గరగా ఉండి చవి చూస్తారో, యెహోవా దేవునితో నిత్య సహవాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు బోధించాలి. పైగా వారు పంపబడాలి. ఆ పంపబడిన వాడు అంటే దేవుని చేత పంపబడిన వాడు ఈ విశ్వాసమును సాధన చేసి తను నిరంతరము ఈ విశ్వాసమును కాపాడుకుని తను దేవునితో నిత్య సాంగత్యము జరిగించిన వాడై ఆయన ఈ విశ్వాసమును గురించిన సాక్ష్యం చెప్పినప్పుడు అది బోధ. ఆ బోధ చెప్పినప్పుడు వినువారికి ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఇప్పుడు అది లోపించింది. అనేక దేశాల్లో ఇది పూర్తిగా, ముఖ్యంగా మనకు అసలు వెలుపటి వారితో సంబంధం లేదు. ఎందుకంటే ఈ బైబిల్ కు సంబంధించి అలవాటు లేని వారు, తెలియని వారు, మనం అనుకుంటాం బైబిల్ చాలా మందికి తెలుసు అని. లోతుగా చూస్తే మన ఇంటి పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకేం తెలియదు, అసలు బైబిల్ గురించి తెలియదు. వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, కానీ వాళ్ళకి బైబిల్ గురించి ఒక్క ముక్క కూడా తెలియదు. గొప్ప జ్ఞానులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, గొప్ప పేరున్న నాయకులు కావచ్చు, కానీ వారికి ఈ 66 పుస్తకాలు బైబిల్ పరిశుద్ధ గ్రంథమును గురించిన జ్ఞానం ఇంత కొద్ది కూడా తెలియదు. అసలు చదవలేరు ముందు. ఎందుకంటే ఇది ఆత్మానుసారమైనది, ఆత్మ చేత రాయబడి ఉన్నది కనుక, వాళ్ళు శరీరానుసారులై ఉన్నారు కనుక ఇది చదవలేరు, ముందుకు పోదు, మింగుడు పడదు. కనుకనే ప్రియులారా, నేడు ఆ జీవించి వాక్యం చెప్పేవారికి ఆ వారు చెప్పినప్పుడే మీకు విశ్వాసం కలుగుతుంది. నేను కొత్తగా మారు మనసు పొంది కోటాలకు వెళ్ళేటప్పుడు చెప్పేవారు, ఇప్పుడు అది చెప్తున్నారో లేదో తెలియదు. ఇద్దరు వ్యక్తులు అంటే క్రైస్తవులైన వారు ఇద్దరు కలిస్తే మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు విడిపోయి తిరిగి అంటే ఇక వెళ్ళిపోతాం నిష్క్రమించేటప్పుడు ఇరువురికి యేసు ప్రభు పైన, దేవుని పైన విశ్వాసము కలిగే ఉంటే ఆ సంభాషణ సరి అయినదని అర్థమంటారు. కానీ ఇప్పుడు అది లేదు. రక్షింపబడిన వారు వారిలో కనపడే మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాసము. దేవుని యందు విశ్వాసము సాధకం చేస్తారు. ఇది కొద్ది మందికి ఎంత చిన్న వయసులో ఇది వస్తుందో వాళ్ళు అంత ప్రయోజకత్వాన్ని పొందుతారు, ప్రయోజకులు అవుతారు భవిష్యత్తులో. పిల్లలు, ఇది లోపించింది. మనకు కలిగిన విశ్వాసాన్ని అది దినదినము దాన్ని చూసుకుంటూ దినదినము అభివృద్ధి చెందాలి. దీని విషయమై మనం పోరాడాలి. మొట్టమొదటి ఎవరితో పోరాడాలి? నీతోనే నీవు పోరాడాలి. ఎందుకంటే మనమే శత్రువులు. ఎందుకంటే మన శరీరమే మన శత్రువు, మన మనస్సే మన శత్రువు. ఇప్పటిదాకా ఎలా ఉన్నాం? మన మనస్సుకు నచ్చినట్లుగా, మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించాం. మన ఇష్టానుసారముగా మన ఇష్టాలని మనం నెరవేర్చుకున్నాం. మన ఆలోచనకు తగ్గట్టుగా, మన పరిసరాలు, మన కుటుంబ పరిస్థితులకు తగ్గట్టుగా మనం అన్నిటినీ నిర్ణయించుకుని నిర్ణయాలు తీసుకున్నాం. తద్వారా మనకు
కొంచెం కష్టం నష్టం ఇవన్నీ సంభవిస్తాయి. ఎందుకంటే మన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, మన ఇష్టాన్ని మనం నెరవేరాలని ప్రయత్నం చేసినప్పుడు అది నష్టాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే దానిలో దేవుని యొక్క కాపుదల ఉండదు. అందుకనే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, శరీరము కేవలము నిశ్చలము, ద ఫ్లెష్ ప్రాఫిటెడ్ నథింగ్ అని ఉంటుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరం అంటే ఏంటి? శరీరాన్ని నడిపించేది ఎవరు? మనస్సు. ఈ మనస్సు నడిపిస్తుంది. మన మనస్సుకు అనుగుణంగా మనం వెళ్తే దానివల్ల అది నిష్ప్రయోజనం కనుక దానివల్ల నష్టం కలుగుతుంది. దానివల్ల వచ్చే పర్యవసానాలని మనం అనుభవించాలి. ఏవేవి నష్టం అనుకుంటున్నామో, ఏవేవి బాధ అనుకుంటున్నామో, దేని విషయమై మనం పశ్చాత్తాపడుతున్నామో, దేని విషయమై గతం గురించి కృంగిపోతున్నామో, వాటన్నిటిని గురించి మనం నిలకడగా ఉండి లోతుగా యథార్థమైన మనస్సుతో మనం విశ్లేషించుకుంటే ఒకటేంటే పొందేదంటే, దేవుని మాట విన్నా లేదు అనేది మన మనస్సాక్షి మనకు చెప్పింది. అప్పుడు మన మనస్సాక్షి మన పైన నింద మోపినప్పుడు మనం దాన్ని యూటర్న్ తీసుకుంటాం. అంటే ఇట్లా వెళ్ళేవాళ్ళం మళ్ళీ వెనక్కి ఇట్లా తిరుగుతాం. అదే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే చాలా మంది అనుకుంటాము గగ్గోలు పెట్టి ఏడవాళ్ళ, అది ఏం కాదు. బాధ ఉంటుంది, బాధ ఉండిన వాళ్ళు కళ్ళు చెమర్చుతారు. కానీ పశ్చాత్తాపం అంటే ఇట్లా వెళ్ళేవాడు ఒక డైరెక్షన్ లో వెళ్ళాడు, ఆపోజిట్ డైరెక్షన్ కి తిరుగుతాడు. అదే పశ్చాత్తాపం. ఇప్పుడు మనం ఏమంటాము? అయ్యా నీ చిత్తమే, నీ చిత్తానుసారముగా నడుస్తాము. ఇది రక్షణ. మనం ఆయన చిత్తానుసారముగా నడిచినప్పుడు ఆయన యొక్క కాపుదల మనకుంటుంది. కొన్ని నిర్ణయాలు దైవ చిత్తానుసారముగా నడిచినా మనకు కష్టం, శ్రమ కలుగుతుంది. అయితే ప్రియులారా, ఆ శ్రమలో మనము పౌలు గారు కొరింథీయులలో చెప్తాడు, మనం పడద్రోయబడినప్పటికీ పూర్తిగా నశించిన వారము కాదు. పూర్తిగా నశించం. దేవుని యొక్క కాపుదల మనకుంటదన్నమాట. ప్రియులారా, ఇది రక్షణ. అంటే నీవు శరీరానుసారముగా ప్రవర్తించినప్పుడు ధర్మశాస్త్రము కిందకి నీవు రావు. దేని కిందకు వస్తావు? కృప కిందకు వస్తావు. కృప అంటే ఏంటి? దేవుని కాపుదల అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ సర్వాంతర్యామి కనుక, అంటే సర్వమందు వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన దూతలు, ఆయన పరిశుద్ధాత్మ కావలి మనకుంటుంది. ఇది రక్షణ అంటే. కనుక ప్రియులారా, ఈ రక్షణని కాపాడుకోవాలి అంటే మనము మొట్టమొదట మన సొంత శరీరముతో పెనుగులాడాలి. మన సొంత శరీరమును అధిగమించాలి. దాన్ని ఎలా అధిగమించాలి అంటే మౌనముగా ఉండాలి. మనము దుష్టత్వముతో పోరాడకూడదు. మన పోరాటం ఏంటి? విశ్వాసమును కాపాడుకునే ప్రయత్నమే మన పోరాటం, గాని బయట మనుషులతో కాదు. దుష్టత్వంతో. మన చుట్టూ చాలా దుష్టత్వం ఉంటది. దుష్టత్వం అంటే ఏం లేదండి, దేవుని ఎరగని వారు అని. దుష్టులు అంటే దేవుని ఎరగని వారు. అంటే దేవుని ఎరగని వారు ప్రపంచంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా దుష్టత్వము. అంటే దేని వైపు వెళ్తారు వాళ్ళంతా? పైకి మంచిగానే ఉంటుంది, యుక్తిని ఆధారం చేసుకుంటారు. దేవుడు లేనప్పుడు, నిజమైన దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు, నిజమైన జీవము కలిగిన దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే ఆ విధానం తెలియనప్పుడు, ఆ మర్మము తెలియనప్పుడు యుక్తిని ఆశ్రయిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో అదే ఉంది. ప్రస్తుతం లోకంలో మనుషులు తండ్రి లేని అనాథలు ఏ విధముగా జీవిస్తారో అలాగే జీవిస్తారు. తండ్రి లేని వారైనట్టుగా జీవిస్తారు. అక్కడ దేవుడు సజీవుడు, మనలో దేవుని ఆత్మ ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయనకు దగ్గర కావచ్చు అన్న ఆ గ్రహింపు మనకు కలగదు, వాళ్ళకు ఉండదు. ఆ గ్రహింపు లేనప్పుడు యుక్తిని ఆధారం చేసుకుంటారు. పిల్లల కత్తి చేత పట్టువాడు కత్తి చేత నశింపబడును అని యేసు ప్రభు వారు పేతురు విషయంలో చెప్పాడు. కత్తి పట్టేవాడు కత్తి చేతనే నశిస్తాడు.
అలాగనే యుక్తిని, కపటాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు అదే యుక్తి చేత, అదే కపటం చేత వాళ్ళు నశిస్తారు. ఎందుకంటే నీ యుక్తి కంటే, ఇంకా నీకంటే ఎక్కువ యుక్తి ఉన్నవాడు నీ పైన ఆ యుక్తిని ప్రదర్శిస్తాడు. నీ కపటం కన్నా నీకంటే ఎక్కువ కపటం ఉన్నవాడు, ఎక్కువ తెలివితేటలు కలిగిన వాడు నిన్ను ఓడిస్తాడు. కనుక ఎంపిక లేదు, చాయిస్ లేదు. కపటాన్ని, యుక్తిని అన్న ఆశ్రయించాలి, లేదా దేవుని శక్తిని ఆశ్రయించాలి. మూడోది లేదు. ఎందుకంటే అంతకంటే ఇక అవకాశం లేదు. దుష్ట కార్యాలు జరుగుతున్నాయి అంటే ఒక చోటే జరుగుతాయి. దాని ఉదాహరణకి ఈ జర్మనీలో హోలోకాస్ట్, యూదుల్ని హిట్లర్ చంపినప్పుడు అది ఆ ఒక్క దేశంలోనే. అంటే ఏంటి, సైతాను ఒక్క చోటే పని చేయగలడు. వాడు ప్రపంచం అంతా ఒక్కసారిగా పని చేయలేడు. మీరు అనొచ్చు, మరి దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంతమంది లక్షల మందిని చనిపోతుంటే. వెస్ట్ బెంగాల్లో మనకు స్వాతంత్ర్యం రాకముందు అంతకంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇది కరువుతోటి, బియ్యం లేక. నాయకులు సృష్టించిన కృత్రిమ కరువు వల్ల అనేక లక్షల మంది వెస్ట్ బెంగాల్ ఆ పరిసర ప్రాంతాల్లో చచ్చిపోయారు కరువుతోటి. తర్వాత హిరోషిమా, నాగసాకిల పైన అణుబాంబు వేశారు. మరి మనం అనొచ్చు, మరి వీళ్ళందరూ చనిపోయారు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రియులారా, మన చుట్టూ ఉన్న ప్రపంచము దేవునిది కాదు. ఇది దేవుని రాజ్యము కాదు, కానే కాదు. దేవునికి దానితో సంబంధం లేదు. అంత పెద్ద యూదులు చనిపోతే ఒక్క ఆమె బయటపడింది. ఆమె ఎవరు? కోరీ టెన్ బూమ్. ఆమె బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చి దేవుని సువార్త ప్రకటించింది. అది ఇంకా మిగతా మనకు తెలియని వారు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. తెలిసిన వారు కోరీ టెన్ బూమ్ ఒక్కతే. ప్రియులారా, మీరు ఎంతో శ్రేష్టమైన వారు. ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ జీవము కలిగిన దేవుడైనటువంటి యెహోవా, ఈయనను మీకు లభించినందుకు మీరెంతో ధన్యులు. ఇప్పుడు మనకు కలిగే ఈ చిన్న చిన్న నష్టాలు, కష్టాలు ఇవన్నీ ఆ ఫలితంతో పోల్చుకుంటే, ఆ దేవునితో, నిజమైన దేవునితో నీకు కలిగే ఆ సారూప్యాన్ని, ఆ వెసులుబాటును పోల్చుకుంటే, ఆ పొందబోవు ఆ నిత్య జీవానితో పోల్చుకుంటే ఇది అసలు ఏమాత్రం ఎంచదగింది కాదు. అసలు ఏమాత్రం లక్ష్య పెట్టాల్సింది కాదు. కనుక ప్రియులారా, మన ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన యొక్క లక్ష్యం ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యేసు ప్రభువును నమ్మాను, యేసు ప్రభువును అనుసరిస్తున్నాను అంటే దాని అర్థము, ప్రియులారా, యేసు ప్రభువును వెంబడించడం అంటే, ఆయనను నమ్మటం అంటే, యేసు ప్రభువును మనం ఒక విగ్రహంగా చేసుకోకూడదు. నేడు అది ఎక్కువగా ఉంది. అక్కడ అర్థం ఏంటంటే, ఆయన చూపించిన విధానంలో మనల్ని నడవమంటున్నాడు. అంతేగాని ఆయనను విగ్రహంగా చేసుకుని నీవే సమస్తము, నీవే నా దేవుడు. అవును, దేవుడు అయిపోయింది. ఆయన దేవుడు అన్న సంగతి మనం గ్రహించాం. కానీ మనము ఆయన ఏ విధముగా జీవించాడో ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనము కూడా అదే విధముగా జీవించాలి. అది ఇక్కడ ఈ బోధ యొక్క సారాంశం. అక్కడ మనము పక్కకి వెళ్ళకూడదు. నేను చెప్పే ఈ విషయం పక్కకెళ్తే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని క్షమించి మేము మీకు పరలోకాన్ని ఇవ్వచ్చేమో కానీ ఈ కన్ఫ్యూజన్ తో బతుకుతారు. అంటే స్పష్టత ఉండదు. ప్రియులారా, మీరు దీనిని విషయమై, ఈ బోధ విషయమై గ్రహింపుని కలగాలి. గ్రహింపు అంటే రియలైజేషన్. మనం మామూలుగా అంటుంటాం, ఎవడైనా తప్పుదోవ పడ్డప్పుడు వాడు ఇంకా రియలైజ్ కాలేదు అంట. రియలైజ్ కాలేదు అంటే ఏంటి అర్థం? అంటే వాడికి గ్రహింపు కలగలేదు జీవితం పట్ల. అదే విధంగా ఇక్కడ మనకి ఈ బోధ విషయమై, అంటే సువార్త, బోధ అంటే అదే సువార్త అంటే, దాని విషయమైన గ్రహింపు కలిగినప్పుడు ఏమవుతుంది? ఆత్మ తన క్రియను మీ పట్ల చేస్తాడు.
అదే అధ్యాయంలో చివరి యోధ చెప్తాడు, ఆత్మ అందరికీ లేదని చెప్తాడు. 19వ వచనం, అట్టి వారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేనివారు, ఈ బోధన గురించిన జ్ఞానము లేనివారు, గ్రహింపు లేనివారు. క్రీస్తు ప్రభువుని అనుసరించటం అనే దాంట్లో 2 రకాలున్నాయి. వెలుపలి దేవుడిని ఏ విధముగా వాళ్ళు దేవుడిగా పూజిస్తారో అది పూజించటం ఒకటి, రెండోది ఆయన చెప్పినట్లు నడవటం ఒకటి. ఇక్కడ మనకు కావాల్సింది ఆయన చెప్పినట్లు నడవటం. అంతేగాని యేసు ప్రభువును ఒక విగ్రహంగా పెట్టి, భౌతికంగా ఆయనకు విగ్రహం లేకపోయినా మనస్సులో ఆయనను విగ్రహంగా చేసుకుని నేను ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అది సరైనది, అది కాదు యేసు ప్రభువు చెప్పింది. అదే కదా ఆయన ప్రభు అని నన్ను పిలుచువాడు కాదు, నా మాట గైకొని దాని ప్రకారం జీవించిన వాడినే నేను కనుగొంటాను అని. అంటే నేను ఈ ప్రక్రియలోకి వస్తున్నప్పుడు మనం మరొక యేసు ప్రభువులం అవుతున్నాం. అదే అక్కడ మర్మం. ఏది, మీరు నాకంటే గొప్ప వాటిని చేస్తారు అని ఒక చోట అంటాడు యేసు ప్రభు. అంటే ఆ మర్మం అదే, మీరు నాకన్నా గొప్ప. ఎందుకంటే యేసు ప్రభు వారు తను పుట్టిన దగ్గర నుంచి 50 మైళ్ళు కూడా ఎక్కువ ప్రయాణం చేయలేదు. అదన్నా నజరేతు గ్రామం నుంచి 50 మైళ్ళు చుట్టూతా, 50 మైళ్ళ కంటే ఎక్కువ ప్రయాణం చేయలేదంట ఆయన. రీడర్స్, ఇది నా సొంత మాటలు కాదు, రీడర్స్ డైజెస్ట్ అనే ఒక మ్యాగజైన్, ప్రఖ్యాతమైన మ్యాగజైన్ చెప్పింది యేసు ప్రభు గురించి. మరి వాళ్ళకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మనకు తెలియదు, కానీ బైబిల్లో అయితే లేదు. కానీ వాళ్ళు చెప్తారు. అంటే ఆయన ప్రయాణించిన ఊళ్ళని అటన్నిటిని బట్టి లెక్క పెట్టారేమో మనకు తెలియదు. ఇప్పుడు మొదటిది ఆయన బోధన గురించిన గ్రహింపు కలగాలి. రెండోది మనము ఆయన ఆత్మ కలిగి ఉండాలి. ఎలా ఆయన ఆత్మను కలిగి ఉంటాం? ఆత్మ లేని వారెవరు, ఆత్మ కలిగిన వారెవరు, వ్యత్యాసం ఏంటి? ఇవి ప్రాధాన్యం. ఎందుకు నేడు సంఘాలు ఫలభరితంగా ఉండట్లేదు? ఎందుకు విగ్రహారాధన ప్రజ్వరిల్లుతుంది అంటే కారణం ఇదే. ఇది దేవుని తప్పు కాదు. బైబిల్ ఇప్పుడు నేను కూడా వాక్యం చెప్తుంది, అదే బైబిల్లో ఉన్న యోధ రాసిన పత్రికగా. మరి అందరూ చదువుతుంది అదే బైబిల్. మరి ఎందుకు శక్తి లేదు అంటే దాన్ని ఆశ్రయించే విధానంలో, వాళ్ళకు గ్రహించే విషయంలో పొరబడ్డారు. ఎందుకు పొరబడ్డారు అంటే యేసు ప్రభు వారు చెప్తారు కదా, కొన్ని విత్తనాలు రాళ్ల మీద పడ్డాయి అనే ఆ విత్తనపు గురించిన, ఉపమానం గురించిన ప్రసంగం ఉంటుంది కదా, దాంట్లో ఉంటది. ఐహిక విచారాలు ఎంత యేసు ప్రభు దేవుడని వచ్చినా ఐహిక విచారాలు వదలవు. ధనమోహం వదలదు, ఇతరుల పైన పోరాటం వదలదు. ఆత్మ ఎందుకు వదలదు అంటే అవన్నీ ఆత్మనే అణిచేస్తాయి, శరీరాన్ని పైకెత్తుతాయి. మనం వస్తాం దేవుని ఎదుకే వస్తాం. బోధకులు సైతం అలానే ఉంటారు. అందువల్లే వినేవాళ్ళకు కూడా ఆ సత్యం బోధపడదు. కానీ ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో దాన్ని మనం పట్టుకొని పోరాడాలి. అంటే పోరాడాలంటే మనం ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మనం పోరాడాలి. ఇప్పుడు ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ లేకపోతే ఇక మనకు జీవితం లేదు. ఈ విశ్వాస జీవితం వృధా. ఎందుకంటే మన సొంత శక్తి ద్వారా మనం ముందుకు పోవటమే మంచిది. మానసికంగా కృంగిపోతారు. దాని కింద చెప్తాడు, అది ఆత్మ ఏ విధముగా కలిగి ఉంటుందో దాని కింద చెప్తాడు. చూడండి 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అంటాడు. అంటే అతి పరిశుద్ధమైనది ఏంటిది? విశ్వాసము.
పరిశుద్ధమైనటువంటి ఆ విశ్వాసము మీద మనల్ని మనం కట్టుకున్నప్పుడు ఆత్మ కలిగిన వారమై ఉంటాం. ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందంటే బిల్డ్ యువర్ సెల్ఫ్స్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ అని ఉంటుంది. మోస్ట్ హోలీ ఫెయిత్. హోలీ ఫెయిత్ అంటే పిల్లరా, మనం ఈ జీవము కలిగిన దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసము పరిశుద్ధమైనదై ఉండాలి. అంటే ఏంటి దాని అర్థం? పరిశుద్ధమైనదై ఉండాలి అంటే గాజెలో ఒడ్లు లేకపోయినా, ద్రాక్ష తొట్లలో ద్రాక్ష రసము లేకపోయినా, పశువుల శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను అని ప్రవక్త ఒక చోట అంటాడు. అలాగా మన ఆలోచన ఉండాలి. ఇదిగో దేవుడు దొరికాడు నాకు, అది చాలు. మన యొక్క నిత్యపు ఉనికి పట్టు మనకు దొరికింది, నా అన్వేషణ ముగిసింది, ఇది చాలు. ఈ మిగతా అన్ని ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. వాటి గురించి అంతగా పోరాడవలసిన పని లేదు. ఇది పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన విశ్వాసం దాని మీద మనల్ని మనం కట్టుకున్నప్పుడు మనకి జీవితంలో ఎన్నో ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, కానీ మనం నిలబడతాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా మనం నిలబడతాం. ప్రియులారా, ఈ దీనిని మీరు సాధన చేసినప్పుడు, ఈ అతి పరిశుద్ధమైనటువంటి ఆ విశ్వాసము పైన మిమ్మల్ని మీరు కట్టుకొని మౌనంగా ఉండినప్పుడు మీరు పోరాడొద్దు. మీరు మీ చుట్టూ జరుగుతున్న దుష్టత్వమును మీరు పోరాడకూడదు. మీరు ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆ ఆత్మ పోరాడుతుంది, మీరు కాదు, మనం కాదు పోరాడేది. అప్పుడు మీరు వెలుగు వలె ఉంటారు. మీలో ఒక రకమైన నెమ్మది ఉంటుంది. మీరు మీ మానసిక శారీరక శక్తులతో దుష్టత్వాన్ని జయించరాదు. మీలో ఏదో ప్రత్యేకత ఉందని వాళ్ళు గ్రహిస్తారు. పిల్లలు మార్పు చెందుతారు. పిల్లలు ఇదిగా ఈ మార్పు అంటే ఇది కాదు, ఏదో నెలకి 2 లక్షల జీతం వస్తుంది తెస్తున్నా, ఇది కాదు. మార్పు అంటే దేవునిని గురించిన జ్ఞానముతో వాళ్ళు నింపబడతారు. నెమ్మది ఉంటుంది. ఏ నెమ్మది? ఆయన ఇచ్చు శాంతి. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, ఆయన ఇచ్చే శాంతిని మీరు అనుభవిస్తారు. తద్వారా మీరు వెలుగు వలె ఉంటారు. మీ చుట్టూ దేవుని దూతల కాపుదల మీ ఇంటి చుట్టూ ఉంటుంది. పిల్లరా, చిన్న చిన్న వాటిని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ నేడేమైంది సంఘాలలో? ఈ విశ్వాసమును గురించిన జ్ఞానమును బోధించకుండా ఇవాళ ఏమవుతుంది? అది లోపించింది కనుక ఏమవుతుంది? విమర్శ. వచ్చే వాళ్ళని విమర్శిస్తారు, అందరినీ విమర్శ విమర్శ విమర్శ. దాని వలన మనస్సులు దెబ్బతింటాయి, మనస్సులు కష్టపడతారు, మనుషులు కష్టపడతారు, మానసికంగా కృంగిపోతారు. దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. కనుక ప్రధానమైనది ప్రియుల, మన రక్షణ అంటే ఆ విశ్వాసము, బోధ అంటే ఆ విశ్వాసము. అన్నిటికీ విశ్వాసమే ప్రధానము. ఈ విశ్వాసమునకు, దేవుని యందు విశ్వాసమునకు మించింది ఇంకొకటి లేదు. ఇంకా అది సమస్య లేదు. ఎందుకంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు శక్తిమంతురాలవు, శక్తిమంతుడు. దేవుని యందు విశ్వాసము లేదా, ఈలో దేవునికి సంబంధించిన శక్తి నిన్ను కాపాడుతూ. అందుకనే మనుషులు ఆ వాళ్ళు శక్తి గలవారు కాదు, వాళ్ళు ఆశ్రయించేది శక్తి గలది కాదు. కనుక వారు యుక్తి పైన, ఆస్తుల పైన, పలుకుబడి పైన, వీటిపైన ఆధారపడతారు. కనుక ప్రియులారా, ఎందుకంటే వాళ్ళకి ఆత్మ ఉండదు, ఆత్మ సహాయం ఉండదు. పైగా వాళ్ళు దేనిని అంటిపెట్టుకొని ఉన్నారు? వాడు దుర్మార్గుడు, దుష్టుడు, అబద్ధికుడు, మోసగాడు, హంతకుడు. ఎప్పటి నుంచి? సృష్టించక మునుపు నుంచే వాడు హంతకుడు. వాణిని ఆశ్రయిస్తారు కాబట్టి వాడు చివరికి ఆత్మను పట్టుకెళ్ళిపోతాడు. మనం అటువైపు వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు ఇది నేను చెప్పిన పిల్లలు, ఇది పౌలు గారు చెప్పే సువార్త, ఇది ఒకటే. అందుకనే పౌలు గారు అంటాడు,
నేను చెప్పే ఈ సువార్త పరలోకంలో నుంచి దూత వచ్చి దీనికి వ్యతిరేకంగా ఒకటి చెప్పినా దాని వైపుకి వెళ్ళొద్దని చెప్తాడు. ప్రియులారా, సత్యం ఇది. కనుక మనం మన యొక్క విశ్వాసమును కాపాడుకున్నట్టు ద్వారా ఆత్మను పొందిన వారమై, అంటే మౌనముగా ఉండి ఆత్మకు మన క్రియలను అప్పచెప్పడం ద్వారా, తర్వాత మనం అతి పరిశుద్ధమైన దానిపైన, అంటే ఏంటి, మనలో ఏకత్వం ఉండాలి. మనం దేవుని యొద్దకు వస్తున్నాం అంటే దానికోసం దీనికోసం రాకూడదు. మనం దేవుడి కోసమే వస్తున్నాం, దేవుడే చాలు, దేవుని కృప చాలు అన్న ఆ ఆలోచన కలిగినప్పుడు మొత్తం సంపాదించాలి. అదే కదా, మొదట దేవుని రాజ్యమును వెతుకుడి, మిగతావన్నీ నీకు అనుగ్రహింపబడును అని. అంటే దేవుని రాజ్యమును వెతకటం అంటే ఏంటి? ఇదే, నీలోనే ఉంది మొత్తం. దేవుని రాజ్యమును వెతకటం అంటే నీవు ఆత్మకు నీ క్రియని, నీ రోజుని, నీ దినచర్యని ఆత్మకు అప్పచెప్పి నువ్వు వెనక్కి తగ్గాలి. అప్పుడు ఎవరైతే నిన్ను కష్టపెడతారో, ఎవరైతే నిన్ను దుర్భాషలాడతారో, ఎవరైతే నిన్ను మోసం చేస్తారో వారికి మళ్ళా ప్రతి మోసం చేయాలని నీవు అనుకో. ఎవరైతే నిన్ను దుర్భాషలాడతారో నీవు స్పందించవు. తిట్టారులే, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని వదిలేస్తావు. ఎవరైనా నీ మీద వ్యాజ్యమాడి నాకు ఇది కావాలంటే వాళ్ళకి ఇచ్చేయటమే, నీ ఇష్టం. కానీ వాళ్ళకి మనం చెప్తాం న్యాయంగా, ఇది నీవు చేసేది తప్పు, మరొకసారి ఆలోచించుకో, తర్వాత కలిగే పర్యవసానాలకి నీవు బాధ్యుడు, నేను కాదు, దానికి నీవు బాధ్యత వహించాలని మనం మాట చెప్పి అయినా కూడా వినకుండా నాకు కావాలన్నాడు వదిలేయటమే. వాళ్ళతో మనం పోరాడం. ఎందుకంటే మనం ఆత్మకు అప్పచెప్తాం పని, ఆత్మానుసారంగా దేవుని ఆత్మక్రియ చేస్తాం. ప్రియులారా, నీవు మౌనముగా ఉండాలి. నీవు ఎక్కడికైతే వెళ్తావో అక్కడ సామరస్యం ఉంటది, అక్కడ గలిబిలి ఉండదు. నీవు ఎవరైతే ఇంటికి వెళ్తావో, ఎవరితో అయితే నువ్వు సహవాసం చేస్తావో అక్కడ స్వస్థత వస్తుంది. ఎందుకు స్వస్థత చేసేది ఎవరు? ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. దీనికి మించింది అది దానివల్ల ఇక వ్యతిరేకమైనవే జరుగుతాయి. తద్వారా ప్రియులారా, మీకు మీరు మేలు చేసుకుంటారు, మీ కుటుంబం మేలు పడుతుంది, మీ కుటుంబాన్ని మీరు రక్షించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, ఆత్మానుసారముగా నడుచుటకు మీరు మాకు సహాయము దయచేయి. మా విశ్వాసమును మేము కాపాడుకున్నట్టుకు సహాయము దయచేయి తండ్రి. మా మనోనేత్రములను వెలిగించమని వేడుకుంటున్నాం. మీ అన్ని విషయములలో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసమును ఎల్లప్పుడూ మనకు తోడయ్యుండి తొట్టిల్లు పాటు లేకుండానట్లు దినదినము మనల్ని నడిపించును గాక. ఆమేన్.